ఓకే సార్. లేదు సార్, అదే డిఎంఎస్ పెరిగింది సార్. అట్లా ఉన్నప్పుడు ఇద్దరికి వస్తుంది సార్. ఈ సైడ్ మాత్రం వస్తున్నాము. ఇంకొక బిల్డింగ్ నిర్మిస్తాము. ఇవ్వండి అంటారు. అయిపోయిందని చెప్తారా? వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చూస్తే తెలుస్తుంది. నెంబర్ చూస్తే తెలుసుకుంది కాబట్టి నెంబర్ పెయింట్ కానీ ఏం చేయవద్దు జనవరి వరకు. అట్లానే కొంచెం దయచేసి కొంచెం పక్కనుంటే చాలా మంది పబ్లిక్ కూడా వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. మాకైతే సీసీ రోడ్లు, డ్రైనేజీలు మాకైతే ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాబోయే 30 రోజుల్లో మనం హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ సెన్సస్ భాగంగా చేపట్టడం అవుతుంది. ఈరోజు బ్రహ్మసముద్రం మండలంలో ఒక గ్రామంలో పోలేపల్లి గ్రామంలో ఫస్ట్ ఎన్యూమరేషన్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎన్యూమరేషన్ కూడా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ భాగంగా కాంట్రబుల్ ఎమ్మెల్యే గారితో పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలాల్లో కూడా సెన్సస్ ఆఫీసర్స్, అదేవిధంగా తహసీల్దార్ సార్ సెన్సస్ ఆఫీసర్స్, అదేవిధంగా మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ సెన్సస్ ఆఫీసర్స్గా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఫస్ట్ 2-3 రోజుల్లో హౌస్ లిస్టింగ్ బౌండరీ ఎక్కడైతే వాళ్ళు సుమారుగా జిల్లాలో 3811 దాకా ఎన్యూమరేటర్స్ని గుర్తించడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి. వాళ్ళందరూ కూడా ఊర్లో ఎక్కడైతే వాళ్ళకి అలాట్ చేసిన ఏరియాస్ ఉన్నాయో ఆ బౌండరీస్ ఒకరోజు ఈరోజు రేపు ఎల్లుండి గల చూడడం జరుగుతాయి. దాని తర్వాత ఉన్న రోజుల్లో ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంటికి సంబంధించిన బేసిక్ వివరాలు అంటే ఈ యొక్క 30 రోజుల్లో మనం మనిషికి సంబంధించిన వివరాలు అయితే తీసుకోవట్లేదు, ఇండివిజువల్గా వ్యక్తి వివరాలు అయితే తీసుకోవట్లేదు. కానీ ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి అంటే ఒకవేళ ఇంట్లో కానీ కమర్షియల్ కానీ రకరకాల కేటగిరీలో ఎన్ని చిన్న చిన్న బిల్డింగ్లు మనిషి స్టే చేసినా కానీ లేదంటే వాడినా కానీ అవన్నీ ఉన్నాయన్నది మనం లెక్క పెడుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దానికి సరి అయిన ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కోరుతున్నాను. ఎందుకంటే సెన్సస్ చట్టంలో ఒకవేళ తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నాయి. 3 years ఇంప్రిజన్మెంట్ వరకు కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దేశ రాష్ట్ర ప్రగతికి ఇది వాడడానికి అవకాశం వస్తుంది. ఒకవేళ తప్పు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మనకు రాబోయే కాలంలో కూడా ప్లానింగ్కి ఇబ్బంది అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పాల్సింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క పథకానికి కానీ ఈ సెన్సస్ ఆపరేషన్కి సంబంధం లేదు. కంప్లీట్గా సెన్సస్ దగ్గర నుంచి వచ్చిన డేటాని ఏ ఒక్క పథకం అమలు చేయడంలో మనం వాడడానికి లేదు. ఇది ప్లానింగ్ పర్పస్కి మాత్రమే వాడతారు. కాబట్టి దయచేసి జనాలు ఎటువంటి భయం లేకుండా అది మామూలుగా మన సచివాలయం సిబ్బందులు అడిగిన
సర్వేలు కాకుండా ఇది ఒక చట్టపరమైన జరిగిన సర్వే కాబట్టి దయచేసి కరెక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎటువంటి భయాందోళనతో తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్తున్నారు. 2 రకాల విషయాలు, ఒకటి మనకు ప్లానింగ్కి ఇది పనికి వస్తుంది, రెండోది ఒకవేళ తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినది అయితే అది ఒక క్రైమ్ కింద కూడా అవుతాం కాబట్టి 3 సంవత్సరం వరకు జైలు పంపించాల్సిన వరకు ఉన్న హక్కులు కూడా ఉన్నాయి ఈ యొక్క చట్ట ప్రకారము. సో దయచేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాను. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా బాగా ఇది జరుగుతాయి. 100%గా ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క బిల్డింగ్ని కూడా ఈ యొక్క 30 రోజుల్లో నమోదు చేస్తామని నమ్మకంతో ఉన్నారు. అందరూ కూడా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా లోకల్గా ఉన్న మన సిబ్బందులు, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఈరోజు పింఛన్లో భాగంగా మే 1వ తారీఖు కార్మికుల దినోత్సవం. ఈరోజు కార్మికులకి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వాళ్ళు పండగ వాతావరణంలో వాళ్ళ దినోత్సవం జరుపుకుంటున్నారు. వాళ్ళకి మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా పింఛన్ కార్యక్రమం పండగలాగా ప్రారంభమైంది. ఇది మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పడంతో ఈరోజు మా కలెక్టర్ గారు, అలాగే ట్రైనింగ్ కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. దాంతోపాటు ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే కలెక్టర్ గారు వచ్చారంటే ఈ మారుమూల గ్రామం పోలేపల్లి గ్రామానికి ఇది చాలా అత్యవసరమైన గ్రామము. ఈ గ్రామంలో చాలా సందర్భాల్లో కూడా చాలామంది అధికారులు కూడా ఇంతకుముందు పర్యటించిన దాఖలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం కాబట్టి ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, లేదా ఈ గ్రామానికి కావాల్సిన కొన్ని సౌకర్యాలు కావచ్చు, ఈ మన కలెక్టర్ గారు చూడడంతో ఆయనకు కూడా చూడి అక్కడ పోయి చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అనేది కూడా చెప్తున్నాం. అందులో భాగంగా ఏదైతే సెన్సెస్ గురించి చెప్పారో అది వాస్తవం. ఇది ఏ ఒక్క కార్యక్రమానికి కానీ ఏ ఒక్క మనకింటి లబ్ధి పొందే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇది ఏ రకమైన ఇబ్బందులు కూడా ఉండవు. ఆ లబ్ధి వేరు, సెన్సెస్ అనే కార్యక్రమం వేరు. ఎందుకంటే ఇది దేశం రాష్ట్రం కలిపి చేస్తున్న సెన్సెక్స్ కాబట్టి మన దేశంలో రోడ్లు ఏంటి, వాళ్ళ వెహికల్స్ ఏంటి, ఇండ్లు ఏంటి, వాళ్ళు ఎంత కరెంటు వాడుతున్నారు అనే దాని మీదనే పోతుంది తప్ప ఏదైతే లబ్ధిదారులకు ఇచ్చే దాని మీద దీన్ని తీసుకోరు. ఖచ్చితంగా ఉన్నట్టుగా మీరు ఏదైతే ఈ కుటుంబం చెప్పిందో అలాగనే మీరందరూ కూడా చెప్తే బాగుంటుంది అనేది మన అందరి అభిప్రాయం. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో పూర్తిగా అభివృద్ధి పయనిస్తున్నామని తెలియజేస్తాం.